Hello everyone, in this video we are going to discuss laws of motion. Okay, this is one of the most important topic for your MSET examination. See, దీంట్లో నుంచి చాలా టాపిక్స్ మనకి డిలీట్ చేశారు, బట్ ఆ డిలీట్ చేసిన టాపిక్స్ కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే అవి చదవలేదు అంటే మీకు ఫర్దర్గా ఉన్న టాపిక్స్ అర్థం అవ్వదు. ఓకే, సో మీకు చెప్తాను. సి, దీస్ ఆర్ ద టాపిక్స్. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ యువర్ MSET సిలబస్. ఓకే, ఇంట్రొడక్షన్ నుంచి అరిస్టాటిల్ ఫాలసీ, లా ఆఫ్ ఇనర్షియా ఇవన్నీ కూడా ఇక్కడి వరకు మీకు డిలీట్ చేసేసారు. బట్ మీరు ఇవి చదవలేదు అంటే మీకు అసలు ఇవి ఏమీ అర్థం కాదు. సో కాబట్టి ఇవి కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. దాని తర్వాత మీరు ఇవి చదివితే సరిపోతుంది. సి, దీంట్లో నుంచి క్వశ్చన్స్ రాకపోవచ్చు, బట్ మీకు ఈ ఫర్దర్గా ఉన్న టాపిక్స్ అర్థం అవ్వాలి అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా ఎంసెట్ యొక్క సిలబస్ పీడిఎఫ్ మన యొక్క వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సి, మీరు డైరెక్ట్గా కాన్సెప్ట్స్ చదివేస్తున్నారు కానీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు. సో మన యొక్క యాప్లో మీకు 5000+ చాప్టర్ వైజ్, ఓకే, 5000+ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఫార్మాట్లో ఇవి ఉంటాయి. ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ మీకు స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఆ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్లోనే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు చాప్టర్ వైజ్గా ఒక టెస్ట్ సిరీస్ ఫార్మాట్లో కూడా ఇంకా మీకు క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ దాంతోపాటు వీఆర్ ఆఫరింగ్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఓకే, సో ఇవన్నీ కలుపుకొని ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఓకే, ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కలుపుకొని మీకు 499కి వచ్చేస్తాయి. 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, ఇన్ యాప్ స్టడీ మెటీరియల్, 5000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో it will help you to get a good rank in MSET examination. సో ఇది మనకి టీఎస్ అండ్ ఏపీ ఇద్దరు స్టూడెంట్స్ కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ ఆల్సో. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇంకా పర్చేస్ చేసుకోలేదంటే మన యొక్క యాప్లో ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. యాప్లో వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు, సో బేసిక్ ఇంట్రొడక్షన్ ఇన్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి. సపోజ్ ఈ బాల్ ఈ పొజిషన్ లో ఉంది. ఓకే, ఈ పొజిషన్ ఏ అనుకుంటే ఒక బి పొజిషన్ ని నేను బాల్ సెండ్ చేయాలి అంటే, సపోజ్ ఈ బి పొజిషన్ లో ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ దగ్గరికి నేను బాల్ సెండ్ చేయాలి. సో ఐ హ్యావ్ టు కిక్, దట్ ఈస్ ఐ హ్యావ్ టు అప్లై ఫోర్స్. ఓకే, సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ రెస్ట్ లో ఉన్న బాల్ మనకి మోషన్ లో అవుతుంది. ఓకే, ఓకే, సో ఈ రెస్ట్ పొజిషన్ లో ఉన్న బాల్ మోషన్ లోకి అవుతుంది. ఎప్పుడైతే ఈ బాల్ ట్రావెల్ చేసి ఇక్కడికి వెళ్తుందో, నౌ దిస్ పర్సన్ ఈజ్ స్టాపింగ్. ఓకే, ఈ పర్సన్ లేదంటే ఈ బాల్ ఇలా వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ కూడా ఈ పర్సన్ దీన్ని స్టాప్ చేయాలి, రైట్? దీన్ని స్టాప్ చేయాలి అంటే అగైన్ వీఆర్ అప్లైయింగ్ ఫోర్స్. ఓకే, లేదంటే సపోజ్ ఇక్కడ నుంచి బాల్ వెళ్తా ఉంది, నాకు ఇక్కడే ఆపాలి అంటే కూడా నాకు ఇక్కడ ఫోర్స్ కావాలి. Okay, so force is nothing but a push or pull applied on object. But okay, so ఇది చాలా చిన్న డెఫినేషన్, ఇంతవరకే మనకి ఫోర్స్ అయిపోదు. ఓకే, సో పుష్ ఆర్ పుల్ అంటే సరిపోదు. సి, ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ టు చేంజ్ ద మోషన్ ఆఫ్ బాడీ. ఓకే, సో ఇనిషియల్ పొజిషన్ లో మనకి అది రెస్ట్ లో ఉండింది. ఓకే, సో దాని యొక్క ఇనిషియల్ పొజిషన్ వచ్చేసి రెస్ట్. దాని నుంచి మనం ఈ పొజిషన్ నుంచి దీన్ని మోషన్ లోకి తీసుకొచ్చాం. బట్ ఇక్కడ మళ్ళీ ఫోర్స్ అప్లై చేసేసి దాన్ని స్టాప్ చేసాం. ఇట్ మీన్స్ దట్, సి, టు మేక్ పాసిబుల్ రెస్ట్ టు మోషన్ ఆర్ టు మేక్ మోషన్ టు రెస్ట్ వీ నీడ్ ఫోర్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఫోర్స్ హియర్ ఈస్. ఇంకా మనకి స్ట్రెస్ కూడా ఉంటుంది. ఓకే, స్ట్రెస్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు అంటే, సి, సపోజ్ ఈ బాల్ ఉంది, దీనిపైన నేను ఇలా ఫోర్స్ అప్లై చేసి కాల్ పెట్టేసి అలానే ఉంచున్నాను అనుకోండి, ఈ బాల్లో మనకి స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అవి మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనం స్ట్రెస్ గురించి అక్కడ చదువుదాం, ఇక్కడ అవసరం లేదు. జస్ట్ ఫోర్స్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ ఫోర్సెస్ కూడా మనకి 2 types ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ కాంటాక్ట్ ఫోర్సెస్ అండ్ సెకండ్ వన్ ఈస్ యువర్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. ఆ రెండు ఏంటో చూద్దాం. సపోజ్ సి, ఇన్ ద సేమ్ కండిషన్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫర్ ఫస్ట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ కాంటాక్ట్ ఫోర్సెస్. ఈ బాల్ ని నేను మోషన్ లోకి తేవడానికి ఐఎమ్ కిక్కింగ్ ఇట్. సో ఇక్కడ నా లెగ్ ఏదైతే ఉంది కదా, సో దీనికి కాంటాక్ట్ లో వస్తుంది. సో అప్పుడు మనకి ఫోర్స్ అప్లై, ఈ బాల్ వెళ్తుంది. సో దీస్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ నోన్ యాజ్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఇన్ విచ్ దెర్ ఈస్ ఏ ఫిజికల్ కాంటాక్ట్. ఓకే,
ఫిజికల్ కాంటాక్ట్ ఏదైతే ఉంది కదా దాంట్లో మనకి దాన్ని మనం కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాం. ఎందుకు సార్ ఇది చెప్తున్నానంటే ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ దిస్ ఇస్ ఇంట్రొడక్షన్. ఓకే, ఇంట్రొడక్షన్. దీంట్లో నుంచి మీకు డిలీట్ చేయలేదు, అరిస్టాటిల్ ఫ్యాలసీ నుంచి డిలీట్ చేశారు. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, సో జాగ్రత్తగా వినాలి. సార్ మరి నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఏంటి అంటే, సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ బాల్. ఓకే, సమ్వన్ ఈజ్ స్టాండింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ నుంచి ఎలాంటి ఫోర్స్ అప్లై చేయకుండా అలా వదిలేశారనుకోండి, బట్ దిస్ బాల్ ఈజ్ ట్రావెలింగ్ డౌన్వర్డ్. మనం ఎలాంటి ఫోర్స్ అప్లై చేయలేదు, జస్ట్ డ్రాప్ చేసేసాం, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. ఓకే, బట్ ఈ బాల్ దీని యొక్క రెస్ట్ పొజిషన్ నుంచి మోషన్లోకి వచ్చింది వితౌట్ అప్లైయింగ్ ఎనీ ఫోర్స్, బట్ దెర్ ఈస్ ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ విచ్ ఇస్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఈ బాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. సో గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉంది కదా, సో దాన్ని ఎర్త్ సర్ఫేస్ కి డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది, బట్ దెర్ ఈస్ నో కాంటాక్ట్ బిట్వీన్ దిస్ ఫోర్స్ అండ్ దిస్ బాల్. స్టిల్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు డ్రాగ్ ఇట్ ఫ్రమ్ టాప్ టు దిస్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఓకే, సో దిస్ ఈస్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇంకో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే, సపోజ్ మీరు కోమ్ తీసుకొని ఇలా చేసుకొని దాన్ని ఒక చిన్న పేపర్స్ దగ్గర తీసుకెళ్తే ఇక్కడ ఈ పేపర్ ముక్కలు ఏవైతే ఉన్నాయి కదా, సో దీనికి అవి అటాచ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అక్కడ మనం ఎలాంటి అటాచ్మెంట్ డైరెక్ట్గా మనకి జస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నాము, కానీ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ దేర్ ఫిజికల్ కాంటాక్ట్. ఓకే, సో అక్కడ మనం ఫిజికల్ కాంటాక్ట్ లేకపోయినా కూడా ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో దీన్ని అవి స్టిక్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అండ్ దిస్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్ ఫోర్సెస్, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ లో ఎగ్జాంపుల్స్ అడగవచ్చు. ఓకే, 4 నేమ్స్ ఇచ్చేసి మీకు ఇందులో నుంచి ఏది నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్ మనం ఒకసారి ఫోర్స్ కి చూద్దాం. ఏ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు పుట్ ఏ స్టేషనరీ బాడీ ఇంటూ మోషన్. ఓకే, సో కన్క్లూజన్ చూసుకోండి. స్టేషనరీ బాడీ నుంచి దట్ ఈస్ రెస్ట్ టు మోషన్. ఓకే, రెస్ట్ మోషన్ ఆర్ స్టాప్ ఏ మూవింగ్ బాడీ, దట్ ఈస్ మోషన్ టు రెస్ట్. ఓకే, so motion to rest and some external agency is needed to provide this force. ఎప్పుడైతే మనం ఫోర్స్ అంటున్నామో some external agency is required. ఇక్కడ బాల్ ఉంది, దీన్ని మూవ్ చేయాలంటే ఒక పర్సన్ ఏదో ఒకటి కావాలి, లేదంటే ఈ బాల్ ఇక్కడే ఉంటుంది, అవునా? సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఎక్స్టర్నల్ ఏజెన్సీ లేకుండా ఈ బాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వదు. సరే, ఎయిర్ వస్తే వెళ్తుంది కదా, సో ఎయిర్ ఈజ్ హియర్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఓకే, సో అలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ద ఎక్స్టర్నల్ ఏజెన్సీ మే ఆర్ మే నాట్ బి ఇన్ కాంటాక్ట్ విత్ ద బాడీ, దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా క్రియేట్ చేసేసి కూడా మీకు ఇవ్వచ్చు. ఆల్రెడీ ఎప్పుడు కూడా మనకి ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఏదైతే ఫోర్స్ క్రియేట్ చేస్తుందో అది కాంటాక్ట్లో ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని ఇలా. ఓకే, సో అలా అది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అరిస్టాటిల్స్ ఫ్యాలసీ. అరిస్టాటిల్ ఏమన్నారు అంటే, ఏదైనా ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అంటే దానికి ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏజెన్సీ ఏదైతే ఉంది కదా, సో అది దానికి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ ఏజెన్సీ మనకి ఉండదో అప్పుడు ఇది ఏ ఆబ్జెక్ట్ అయినా రెస్ట్లోకి వచ్చేస్తుంది అని ఆయన చెప్పారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక యారో ఎప్పుడైతే బో నుంచి మనం రిలీజ్ చేస్తాం కదా, అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు దాన్ని ఎయిర్ పుష్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఎయిర్ పుష్ చేయడం ఆపేస్తుందో అది మనకి రెస్ట్లోకి వచ్చేస్తుంది అని చెప్పారు. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, సో దాన్ని రాంగ్ అని ఎవరు ప్రూవ్ చేశారు అంటే గెలీలియో. దిస్ టాపిక్ ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ యువర్ సిలబస్, బట్ ఒక మంచి ఐడియా ఉంటుంది అని మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ రిక్వైర్డ్ టు కీప్ ఏ బాడీ ఇన్ మోషన్ అని ఈయన గారు చెప్పారు. బట్ అది ఒక ఫాల్ గా మనకి గెలీలియో ప్రూవ్ చేశారు. అది ఎలా? లా ఆఫ్ ఇనర్షియాతో. ఓకే, సో మనం లా ఆఫ్ ఇనర్షియా ఏంటో చూద్దాం. లా ఆఫ్ ఇనర్షియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బట్ దీన్ని కూడా మీకు సిలబస్ లో నుంచి డిలీట్ చేశారు. బట్ ఇది అర్థం అవ్వలేదు అంటే న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అర్థం అవ్వదు. అవి అర్థం అవ్వలేదు అంటే ఫర్దర్గా మీకు కాన్సెప్ట్స్ అర్థం అవ్వదు.
న్యూటన్స్ లాస్ కూడా డిలీట్ చేశారు. బట్ న్యూటన్స్ లాస్ మీకు రాలేదు అంటే ఫర్దర్గా ఉన్న మెకానిక్స్ టాపిక్స్ మీకు అర్థం అవడానికి చాలా కష్టం అవుతుంది. ఓకే, సి ఏం చేశారు అంటే ఇలా ఒక ఇంక్లైన్గా ఉన్న వుడెన్ బ్లాక్ తీసుకొని ఇక్కడ నుంచి బాల్ని డ్రాప్ చేశారు. సో ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటి, ఎప్పుడైతే బాల్ పై నుంచి కిందికి వస్తుందో దీని యొక్క స్పీడ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సేమ్ థింగ్ వాట్ హీ హాస్ డన్, ఎప్పుడైతే ఈ బాల్ని ఇలా ఇన్ ఆపోజిట్ కండిషన్, ఓకే, కింది నుంచి పైకి, ఎప్పుడైతే కింది నుంచి పైకి మనం పంపిస్తున్నామో అప్పుడు దీని యొక్క స్పీడ్ మనకి డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ప్లస్ అదే ఆయన ఏం చేశారు, ఇలా ఎందుకు జరుగుతుంది అని ఒక ఫ్లాట్ వుడెన్ ప్లాంక్ తీసుకొని కూడా దాన్ని కూడా మూవ్ చేసి ట్రై చేశారు. సి ఇది చాలా 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 దూరం వెళ్తుంది కానీ ఎక్కడో ఒక ఫైనల్ పొజిషన్ దగ్గర వచ్చేసి ఆగిపోతుంది. సో ఇక్కడ ఆయన కంక్లూజన్కి ఏమొచ్చారు అంటే ఎప్పుడైతే మనం దీన్ని ఇక్కడ నుంచి డ్రాప్ చేస్తున్నాము ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి ఇలా మూవ్ చేస్తున్నాము ఫైనల్గా అది ఒక పొజిషన్కి వచ్చి ఆగిపోతుంది అంటే దెర్ ఈస్ సమ్ ఎక్స్టర్నల్ థింగ్ విచ్ ఇస్ స్టాపింగ్ దిస్. అండ్ దాన్ని వారు ఏం చేశారు చెప్పారు అంటే ఇక్కడ దాన్ని ఇనర్షియా అని చెప్పారు. ఓకే, ఇనర్షియా అని చెప్పారు. ఇక్కడ మనకి ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఈ బాడీ మనకి రెస్ట్లోకి వచ్చేస్తుంది. సో ఇనర్షియా అంటే ఏంటి, ఇఫ్ ద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ జీరో ఏ బాడీ ఎట్ రెస్ట్ కంటిన్యూస్ టు రిమైన్ ఎట్ రెస్ట్. ఓకే, ఎప్పుడైతే నెట్ ఫోర్స్ జీరో, ఓకే, ఎప్పుడైతే ఇక్కడ నుంచి వచ్చే ఫోర్స్ అండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఫ్రిక్షన్ అప్లై చేసే ఫోర్స్ ఎప్పుడైతే మనకి జీరో అవుతుందో, ఓకే, జీరో అవుతుందో అప్పుడు ఒక బాడీ రెస్ట్లో ఉంది అంటే రెస్ట్లో ఉండడానికి ట్రై చేస్తుంది, మోషన్లో యూనిఫామ్ మోషన్లో ఉంది అంటే యూనిఫామ్ మోషన్లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఓకే, దిస్ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ ఈస్ కాల్డ్ ఇనర్షియా. ఓకే, సో ఇనర్షియా మీన్స్ రెసిస్టెంట్ టు చేంజ్. సేమ్ మనలాగే మనం కూడా ఎప్పుడు కూడా చేంజ్ అవ్వాలి అని అనుకోము. ఓకే, సో ఎప్పుడు కూడా మనం చేంజ్ అవ్వాలి అని అనుకోము. మనం లాస్ట్ ర్యాంక్ వస్తాము, ఎప్పుడు లాస్ట్ ర్యాంకే రావాలి అని అనుకుంటాము అలా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవడానికి రెసిస్టెన్స్ టు చేంజ్. ఓకేనా, ఇనర్షియా మీన్స్ రెసిస్టెన్స్ టు చేంజ్, ఎప్పుడు అలానే ఉండడానికి ట్రై చేయడం. ఓకే, సో రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లో ఉండడానికి ట్రై చేస్తుంది, యూనిఫామ్ మోషన్లో ఉన్న బాడీ యూనిఫామ్ మోషన్లో ఉండడానికి ట్రై చేస్తుంది అని మనకి లా ఆఫ్ ఇనర్షియా చెప్తుంది. దీన్నే ఫర్దర్గా మనకి న్యూటన్స్ ఫస్ట్ లాగా మనం చెప్పవచ్చు. సి చాలా సార్లు మనకి ఎగ్జామ్స్లో అడిగారు కూడా, లా ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఇలా. ఓకే, సో ఇలా మీకు ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు న్యూటన్స్ ఫస్ట్ లాని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అవి 3 లాస్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాను. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సిలబస్లో నుంచి డిలీట్ చేశారు కదా అని మీరు దాన్ని వదిలేయవద్దు, ఎందుకంటే అవి అర్థం కాలేదంటే ఫర్దర్గా మీకు ఉన్న టాపిక్స్ అర్థం అవ్వవు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. దీస్ లా వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఆల్ 3 న్యూటన్స్ లాస్ ప్లస్ మనకి మూమెంటమ్ అండ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసి మంచి ర్యాంక్ తీసుకొని రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.